స్త్రీకి మాతృత్వం ఓ వరం. మీకు పిల్లలు కలగడం లేదని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆందోళన అవసరం లేదు. మీకు సంతాన ప్రాప్తిని కలిగిస్తాం. పిల్లలేని దంపతులను ఓదరగొట్టే ప్రకటనలు ఇవి. అతి తక్కువ ఖర్చుతో సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తామంటూ గొప్పలు చెప్తారు. ఇలాంటి ప్రకటనలు నమ్మిన ఓ జంట చికిత్స కోసం హైదరాబాద్ వచ్చింది. అమ్మ అనే పిలుపు కోసం ఆ మహిళ పరితపించింది. కానీ ఫర్టిలిటీ సెంటర్ నిర్లక్ష్యమో లేక వైద్యుల మిడిమిడి జ్ఞానమో తెలియదు, కానీ వైద్యం వికటించి ఆ మహిళ జీవచ్చంలా మారింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన డాక్టర్ సుమన్ కళ్యాణ్కు సాయి జ్యోతితో 2007లో వివాహం జరిగింది. భార్య పేరుతో చౌటుప్పల్లో సుమన్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ బాధ్యతలు సాయి జ్యోతి చూసుకుంటోంది. పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగలేదు. దీంతో హైదరాబాద్ నాగోల్ చౌరస్తాలోని సృజన సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ వైద్యులు సౌజన్య, రాణి, శ్రీశైలేష్, విఠల్ను సంప్రదించారు. చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తే సంతానం కలుగుతుందని డాక్టర్లు నమ్మబలికారు. దీంతో ఈ నెల 12న సాయి జ్యోతిని సృజన ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్కు ముందు వైద్యులు స్వప్న, శ్రీకాంత్లు సాయి జ్యోతికి మత్తుమంది ఇచ్చారు. ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికి సాయి జ్యోతి పరిస్థితి విషమించినట్టు గుర్తించారు. దీంతో అదే రోజు రాత్రి సాయి జ్యోతిని కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చేతులెత్తేయడంతో మరుసటి రోజు ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫిట్స్ కారణంగా సాయి జ్యోతి పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్ అమర్చారు. బాధితురాలి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సాయి జ్యోతి కోలుకున్న జీవితాంతం మంచానికే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. 2 వారాలుగా చికిత్స చేస్తున్న బాధితురాలి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భర్త సుమన్ కళ్యాణ్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మత్తుమందు ఇవ్వటంలో తేడా రావటం వల్లే తన భార్య కోమాలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆసుపత్రి వైద్యులు సృజన, శ్రీశైలేష్, విఠల్, రాణి, అనస్థీషియా వైద్యులు స్వప్న, శ్రీకాంత్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణం మీదకొచ్చిందని సుమన్ కళ్యాణ్ వాపోయారు. సెప్టెంబర్ 12వ తారీఖు నేను మా భార్య కలిసి సృజన సంతాన సాఫల్య కేంద్రానికి చిన్న ప్రొసీజర్ కోసం వెళ్ళాం. హోమ్ పికప్ అని చిన్న ప్రొసీజర్, 5-10 నిమిషాల ప్రొసీజర్. జస్ట్ గంటలో వాకిన్ అయ్యి వచ్చేద్దామని వస్తే వాళ్ళు 9:20కి లోపలికి తీసుకెళ్ళి మత్తుమంది ఇచ్చి, లైట్గా మత్తుమంది ఇచ్చి తర్వాత వాళ్ళు ప్రొసీజర్ చూసుకుంటూ నిమగ్నం అయిపోయిందంటూ పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. తర్వాత 9:30కి అట్లా నన్ను పిలిచి ఇట్లా అనస్థీషియా నుంచి బయటికి రావట్లేదని చెప్పారు. నేను వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేద్దామంటే మళ్ళీ నాకు తెలియకుండానే 10ంటికి వాళ్ళు పేషెంట్ని అనస్థీషియాలో ఉన్నప్పుడే పైప్ ఇంటిబేట్ చేసిన పైప్ని ఎక్స్టిబేట్ చేసేసారు. దీనివల్ల ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అయింది. అదే పరిస్థితిలో ఆమెని 11:30కి అట్లా ఓమ్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. అక్కడి నుంచి మేము ఇంకా హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ సివియర్గా ఉంటాము. కామినేని హాస్పిటల్కి 13వ తారీఖు షిఫ్ట్ చేసాము. ఇప్పుడు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆమె ఇప్పుడు 2 వారాల నుంచి బెడ్ మీద ఉంది. బ్రెయిన్ డ్యామేజ్ అది ఇరివర్సిబుల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆమె కోలుకోవడం చాలా కష్టం. కోలుకున్నా కూడా అదే స్టేజ్లో బెడ్ రిడన్, జీవితాంతం బెడ్ మీద ఉండాలని చెప్తున్నారు వైద్యులు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, ఏం చూస్తున్నాం మనం? సృజన ఫర్టిలిటీ సెంటర్ చేసిన నిర్వాహకం ఇక్కడ కనబడుతోంది. ఏం చెప్తున్నారు డాక్టర్లు? బాధితురాలి భర్త ఏం చెప్తున్నారు? హరి, ఏదైతే నాగోల్లో జరిగినటువంటి అధికారుల వైద్యుల నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది. 10 సంవత్సరాల క్రితం వివాహం అయినటువంటి దంపతులకు సంతానాన్ని కలిగిస్తామంటూ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లినటువంటి వైద్యులు మోతాదానికి మించి అనస్థీషియా ఇంజెక్షన్ ఇవ్వడంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు సమీపంలోని మొదటగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు తమతో తాము వైద్యం చేయలేమంటూ కూడా చేతులెత్తేయడంతో గత్యంతరం లేక మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మహిళ ఎల్బీ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. దీనికి సంబంధించి ఈ మహిళ స్థితి ఈ రకంగా దిగజాడానికి కారణమైనటువంటి సృజన ఆసుపత్రి, ఫెర్టిలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు అందరూ కూడా ఆ కేసు నమోదవడంతో వాళ్ళంతా కూడా పరారులో ఉన్నారు, అందుబాటులో లేరు. వాళ్ళకి సంబంధించి మనం ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా చాలా స్పష్టంగా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం వాళ్ళ వద్ద నుంచి వస్తుంది. మా ఆసుపత్రి వైద్యులు ఎవరు అందుబాటులో లేరు,
వాళ్ళెవరు అందుబాటులోకి రారు, మీకు నచ్చినది చేసుకోండి అనే విధంగా కూడా అక్కడ హాస్పిటల్ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి సమాధానం అక్కడ నుంచి మనకు అందుతుంది. దీనిపైన కూడా బాధితురాలి భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి చైతన్యపురి పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. తిరుమల్ జరిగిన నిర్లక్ష్యం చిన్నది కాదు. 2 వారాలు గడుస్తున్నా ఆమె కోమాలో ఉందా లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ ఆమె కోలుకున్న బెడ్ రిడన్కే పరిమితం కావాల్సిందనే సమాచారం అందుతోంది. దీని ద్వారా డాక్టర్లని పోలీసులు ప్రశ్నించారా? వాళ్ళ వర్షన్ ఏంటి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? అదే దీనికి సంబంధించి ఏదైతే ఒక పేషెంట్కి ఈ ఆపరేషన్ కావచ్చు, వేరే ఏ రకమైనటువంటి ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కానీ సీనియర్ అనుభవం ఉన్నటువంటి అనెస్థీషియా స్పెషలిస్ట్తో మాత్రమే ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బాడీ శరీరానికి తగ్గటువంటి స్టామినాకు తగ్గ ఆ మోతాదులోనే ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా పాటించకుండా నామమాత్రంగా ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వైద్యునితో ఈ సృజన ఫెసిలిటీ ఆ వైద్యులు ఈ ఇంజెక్షన్ ఇప్పించడంతో మహిళ పరిస్థితి విషమంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ మహిళ బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మహిళ ఎప్పుడు కోలుకుంటుంది, అసలు కోలుకుంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో మనం తీసుకున్నట్టయితే బ్రెయిన్ డెడ్ అయినటువంటి పేషెంట్లు బతికిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే అవి అనుకోకుండా జరిగిన సంఘటనలు. కానీ ఇక్కడ వైద్యులు ఎవరైతే ప్రాణం పోసి ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి వైద్యులే ఈ రకమైనటువంటి తప్పిదం కారణంగా ఒక మహిళ తన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని వైద్యుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచి కూడా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు ఎవరు కూడా అందుబాటులో లేరు అని చెప్తున్నారు. మరి పోలీసులు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేయడానికి వాళ్ళు దొరకాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వెతికే ప్రయత్నం చేపట్టారా? పోలీసులు ఏం చెప్తున్నారు తిరుమల? ఏదైతే నిన్న బాధితురాలి భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఆపరేషన్ కి కారణమైనటువంటి వైద్యులు 3 పైన కూడా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆ 3 కోసం కూడా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసులకు వాళ్ళు అందుబాటులోకి రాలేదు. పోలీసులు వీరి కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నటువంటి చైతన్యపురి పోలీసులు నిర్లక్ష్యంగా వైద్యం చేసినటువంటి డాక్టర్ల కోసం గాలిస్తున్నారు. ఓకే తిరుమల.